హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సహస్ర మా వదిన ఆ పిల్ల పేరు మీదకి ఆస్తి మార్చే వరకు ఊరుకునేలా లేరు అని చెప్పి అంబిక అంటుంది. మరి వాళ్ళను ఎలా ఆపుతావు అంబిక అని సుభాష్ అడుగుతూ ఉంటాడు. వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకుంటే నా ప్లాన్స్ నాకున్నాయి సుభాష్ అని అంబిక అంటుంది. ఏంటి నీ ప్లాన్ అని చెప్పి సుభాష్ అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు కాదు, పని పూర్తయిన తర్వాత నీకు వివరంగా తెలుస్తుందిలే అని చెప్పి అంబిక సుభాష్తో చెప్తూ ఉంటుంది. అంబిక, నువ్వు నన్ను నమ్మట్లేదా అని చెప్పి సుభాష్ అడుగుతూ ఉంటాడు. నమ్మకం కాదు సుభాష్, ఇప్పటి వరకు నీకు చాలా పనులే అప్పచెప్పాను, ఒక్క పని కూడా నువ్వు పూర్తి చేయలేకపోయావు. ఇప్పుడు నేనేం చేస్తున్నానో నీకు ముందుగా చెప్తే ఆ ప్లాన్లో కూడా నువ్వు వేలు దూర్చే అవకాశం ఉంది. అందుకే ఆ విషయాన్ని ఇప్పుడే బయట పెట్టను అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది. సరే అంబిక, నీకు చెప్పాలనిపించినప్పుడే చెప్పు అని చెప్పి సుభాష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నీకు కోపం వచ్చినా పర్వాలేదు సుభాష్, నేను అనుకున్న పని ఈరోజు ఎట్టి పరిస్థితిలో జరగాల్సిందే అని చెప్పి అంబిక తనలో తాను అనుకుంటూ ఉంటుంది. మరోవైపు లక్ష్మి విహారి కారులో వెళ్తూ ఉంటారు. ఎక్కడ డ్రాప్ చేయాలి మిమ్మల్ని అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు. స్ట్రైట్గా పోనివ్వండి బాస్, నేను ఎక్కడ ఆపమంటే అక్కడ ఆపండి అని చెప్పి లక్ష్మి అంటుంది. ఏంటి, నేనేమైనా నీ డ్రైవర్ని అనుకుంటున్నావా? నీకు ఆటో బుక్ చేస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళు అని విహారి అంటాడు. బాస్, మీరు నా డ్రైవర్ అని నేనెలా చెప్తాను? మీరు నా డ్రైవర్ కాదు, కానీ నా వెహికల్కి యాక్సిడెంట్ చేశారు కదా అని చెప్పి లక్ష్మి అంటుంది. సో నువ్వు ఎక్కడికి తిప్పమంటే అక్కడికి తిప్పాలా అని విహారి అంటాడు. తప్పదు బాస్ అని చెప్పి లక్ష్మి అంటుంది. పొద్దున్నే లేచి ఎవరి మొహం చూశానో ఏంటో జిడ్డులా తగిలావు అని చెప్పి విహారి అంటాడు. బాస్, నన్ను అవమానిస్తున్నారు మీరు అని లక్ష్మి అంటుంది. నిన్ను అవమానించట్లేదు తల్లి, నన్ను నేనే తిట్టుకుంటున్నాను అని చెప్పి విహారి అంటాడు. బాస్, లెఫ్ట్ తీసుకోండి అని లక్ష్మి అంటుంది. ఓకే మేడం, లెఫ్ట్ తీసుకుంటాను, ఆ తర్వాత అని విహారి అంటాడు. రైట్ తీసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత స్ట్రైట్గా వెళ్తే హరికృష్ణ ఎంటర్ప్రైజెస్ అనే బోర్డు కనిపిస్తుంది, అక్కడ ఆపండి అని చెప్పి లక్ష్మి అంటుంది. హరికృష్ణ ఎంటర్ప్రైజెస్ బోర్డు దగ్గర ఆపాలా, ఎందుకు అని విహారి అడుగుతూ ఉంటాడు. పనుంది బాస్ అని లక్ష్మి అంటుంది. ఏం పని అని విహారి అడుగుతూ ఉంటాడు. హరికృష్ణ ఎంటర్ప్రైజెస్లో విహారి అనే ఒక అతను ఉంటాడంట, అతన్ని వెళ్ళి కలవాలి అని చెప్పి లక్ష్మి అంటుంది. విహారితో నీకేం పని అని విహారి అడుగుతూ ఉంటాడు. ఆయన నాకు ఉద్యోగం ఇస్తా అన్నారంట బాస్ అని లక్ష్మి అంటుంది. వాట్, నేను ఉద్యోగం ఇస్తా అన్నానా అని విహారి అంటాడు. హలో బాస్, మీరు నాకు ఉద్యోగం ఇస్తా అనటం కాదు, విహారి గారు నాకు ఉద్యోగం ఇస్తా అన్నారు అని చెప్పి లక్ష్మి అంటుంది. నీకు ఉద్యోగం ఇస్తానని విహారి ఎప్పుడు అని ఉంటాడు అని చెప్పి విహారి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక హరికృష్ణ ఎంటర్ప్రైజెస్ దగ్గరకు తీసుకొచ్చి విహారి కార్ ఆఫ్ చేస్తాడు. బాస్, కరెక్ట్ అడ్రస్కి తీసుకొచ్చావు, థ్యాంక్ యూ సో మచ్ అని లక్ష్మి సరాసరి ఆఫీస్లోకి వెళ్తూ ఉంటుంది. విహారి గారు, ఇక మీదట నేను మీతో ఇలానే ఉంటాను, మిమ్మల్ని ఆట పట్టిస్తూ పాత విహారి గారిలాగా మార్చుకుంటాను, మీ మొహంలో సంతోషం చూస్తాను, కుటుంబం అందరూ కూడా మిమ్మల్ని చూసి విహారి ఇంత మారిపోయాడేంటి అనుకునేలా చేస్తాను అని లక్ష్మి తనలో తాను అనుకుంటూ ఆఫీస్లోకి వెళ్తూ ఉంటుంది. ఇక లక్ష్మి ఆఫీస్ దగ్గరకు వెళ్ళగానే ఆఫీస్ బయట సెక్యూరిటీ ఎవరు కావాలి అని అడుగుతూ ఉంటాడు. బాస్ని కలవటానికి వచ్చానులే అన్నా అంటూ లక్ష్మి లోపలికి వెళ్తుంది. ఎవరి అమ్మాయి, ఈ అమ్మాయికి నేను ఉద్యోగం ఇస్తా అనటమేంటి అని విహారి తనలో తాను అనుకొని ఆఫీస్లోకి వెళ్తూ ఉంటాడు. ఏంటి బాస్, మీరు కూడా ఈ ఆఫీస్లోకే వచ్చారు, ఓ ఈ ఆఫీస్లో మీరు కూడా వర్క్ చేస్తున్నారా అని లక్ష్మి విహారిని అడుగుతూ ఉంటుంది. ఇక విహారి ఏం మాట్లాడకుండా తన క్యాబిన్లోకి వెళ్ళి కూర్చుంటాడు. సార్, మీకోసం మహి అనే అమ్మాయి వచ్చింది కలవటానికి అని చెప్పి విహారి పిఏ వచ్చి చెప్తూ ఉంటాడు. మహియా? జేడి చెప్పాడు కదా, మహి అనే అమ్మాయి వస్తుంది, తనకి తగిన ఉద్యోగం ఇవ్వమని. ఓకే, మహిని లోపలికి పంపించండి అని విహారి అంటాడు. ఇక విహారి తన క్యాబిన్లో కూర్చొని ఉంటే లక్ష్మి లోపలికి వెళ్తుంది. హేయ్, నువ్వు నా రూమ్లోకి వచ్చావేంటి అని విహారి అంటాడు. నేను మీ రూమ్లోకి వచ్చానేంటి, నేను విహారి గారి రూమ్లోకి కదా వెళ్ళాల్సింది అని చెప్పి లక్ష్మి అంటుంది.
విహారీ రూమ్లోకి నువ్వెందుకు వెళ్తావు అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. విహారీ గారు నన్ను రమ్మని ప్యూన్కి చెప్పి పంపించారు అని చెప్పి లక్ష్మి అంటుంది. అంటే నువ్వు మహినా? కేడీ చెప్పిన మహి నువ్వేనా అని విహారీ అడుగుతూ ఉంటాడు. అవును, నా గురించి మీకెలా తెలుసు అని లక్ష్మి అంటుంది. ఈ ఆఫీస్కి బాస్ని నేనే, ఈ హరికృష్ణ ఎంటర్ప్రైజెస్ మా నాన్నది అని చెప్పి విహరి అంటాడు. ఓ అవునా, ఆ విషయం నాకు తెలియక మిమ్మల్ని ఎలా పడితే అలా మాట్లాడాను, సారీ, నన్ను క్షమించండి అని లక్ష్మి అంటుంది. మహాతల్లి, కేడి పంపించిన మహివి నువ్వని తెలియక నేను కూడా ఎలా పడితే అలా మాట్లాడాను. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలే. నాకు కేడి చాలా ఆప్తుడు. కేడి నన్ను అడక్కడక్క ఒక రిక్వెస్ట్ అడిగాడు, అది నీకు ఉద్యోగం ఇవ్వమని. నేను కాదు అనలేవను. నీ బిహేవియర్ చూసిన తర్వాత నీకు జాబ్ ఇవ్వను అనాలనే నా మనసులో ఉంది. కానీ కేడి కోసం నీకు ఉద్యోగం ఇస్తున్నాను. నీ క్వాలిఫికేషన్ ఏంటో చెప్పు అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. ఎంబీఏ అని చెప్పి లక్ష్మి అంటుంది. ఏంటి, ఎంబీఏ చేసావా అని విహారీ అంటాడు. అవును, ఇంతకుముందు నేను చాలా కంపెనీల్లో వర్క్ చేశాను, వాటన్నిటిలో నేను మంచి పేరే తెచ్చుకున్నాను అని లక్ష్మి అంటుంది. నువ్వు నిజంగా ఎంబీఏ చేసావా అని విహారీ అంటాడు. సార్, నిజంగానే నేను ఎంబీఏ చేశాను, ప్రస్తుతానికి నా దగ్గర సర్టిఫికేట్స్ లేవు సార్ అని లక్ష్మి అంటుంది. సరే, నీ దగ్గర సర్టిఫికేట్స్ లేవు కదా, సర్టిఫికేట్స్ ఎప్పుడు తీసుకొస్తావు అని విహారీ అంటాడు. కాస్త సమయం ఇవ్వండి సార్, సర్టిఫికేట్స్ తీసుకొచ్చి మీకు సబ్మిట్ చేస్తాను అని లక్ష్మి అంటుంది. ఇట్స్ ఓకే, ఈ ఆఫీస్లో ప్రస్తుతానికి ఖాళీ ఉన్న పోస్ట్ సీఈఓ, దాన్ని నువ్వు హ్యాండిల్ చేయగలవా అని విహారీ అంటూ ఉంటాడు. సార్, నాకు సీఈఓ పోస్ట్ ఇచ్చి చూడండి సార్, నేనేంటో నిరూపించుకుంటాను అని లక్ష్మి అంటుంది. సరే, కేడీపై ఉన్న నమ్మకంతో నీకు సీఈఓ పోస్ట్ ఇస్తున్నాను, నువ్వు ఆ పోస్ట్కి ఎంతవరకు న్యాయం చేస్తావో నేను కూడా చూస్తాను అని చెప్పి విహారీ అంటాడు. సరే సార్, మీ దగ్గర ఖచ్చితంగా మంచి పేరు తెచ్చుకుంటాను, థ్యాంక్ యూ సార్, ఇంత పెద్ద పోస్ట్ నాకు ఇచ్చినందుకు అని లక్ష్మి అంటుంది. కేడీని చూసే నీకు ఈ పోస్ట్ ఇస్తున్నాను, నువ్వు ఈ పోస్ట్కి న్యాయం చేస్తే నీకు ఇంకా పెద్ద పోస్ట్ ఇస్తాను అని విహారీ అంటాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, నేను అన్న మాటలేవి మనసులో పెట్టుకోకుండా నాకు ఇంత పెద్ద హెల్ప్ చేశారు, మీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేవను అని లక్ష్మి అంటుంది. ఇట్స్ ఓకే, వెళ్ళి నీ డ్యూటీ నువ్వు చేసుకో ఇక అని విహారీ అంటాడు. నా క్యాబిన్ ఎక్కడ సార్ అని లక్ష్మి అంటుంది. పద చూపిస్తాను అని విహారీ లక్ష్మిని తీసుకొని సీఈఓ క్యాబిన్కి వెళ్తాడు. ఇదే నీ సీట్, ఈ రోజు నుంచి నువ్వు ఈ సీట్లో కూర్చోవాలి అని చెప్పి విహారీ అంటాడు. ఓకే సార్, నేను చెక్ చేయాల్సిన ఫైల్స్ అవన్నీ ఎక్కడున్నాయి అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. కాసేపట్లో ప్యూన్ ఫైల్స్ అన్నీ తీసుకొస్తాడు. ఆ ఫైల్స్లో ఎక్కడెక్కడ రిమార్క్స్ ఉన్నాయో అవన్నీ కూడా నాకు చెప్పాలి, అప్పుడే నువ్వు ఈ పోస్ట్కి న్యాయం చేసినట్టు అవుతుంది అని విహారీ అంటాడు. సరే సార్ అని చెప్పి లక్ష్మి అంటుంది. ఓకే అని చెప్పి విహారీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ప్యూన్ కొన్ని ఫైల్స్ తీసుకొచ్చి లక్ష్మికి ఇస్తాడు. అన్న, ఈ ఫైల్స్ అన్ని ఇప్పుడు చెక్ చేయాలా అని లక్ష్మి అంటుంది. ఏమో నాకు తెలీదు, బాస్ అయితే మీకు ఇవ్వమన్నారు, నేను ఇచ్చాను అని చెప్పి ప్యూన్ చెప్తూ ఉంటాడు. ఇక లక్ష్మి ఫైల్స్ అన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటుంది. ఫైల్స్లో అంబిక చేసిన తారుమారులన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. వెంటనే లక్ష్మి ఫైల్స్ తీసుకొని విహారీ దగ్గరకు వెళ్తుంది. ఏంటి మేడం ఇలా వచ్చారు అని విహారీ అంటూ ఉంటాడు. సార్, ఈ ఫైల్స్లో ఏంటి ఇన్ని రిమార్క్స్ ఉన్నాయి అని చెప్పి లక్ష్మి అంటుంది. రిమార్క్స్ ఉన్నాయా అని విహారీ అంటూ ఉంటాడు. అవును సార్, లెక్కలేవి సరిగా లేవు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఈ అకౌంట్ సెక్షన్ ఎవరి సార్, ఇన్ని తప్పులున్నాయి అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. మా అత్తయ్య అంబికది అని చెప్పి విహారీ అంటాడు. అంబికమ్మ, నేను అనుకున్నాను ఖచ్చితంగా అకౌంట్ సెక్షన్ మీదేనని, మీరు చేసిన లెక్కలన్నింటినీ సరిచేస్తాను, మిమ్మల్ని దారిలో పెడతాను అని చెప్పి లక్ష్మి తనలో తాను అనుకుంటూ ఉంటుంది. ఇంతకీ ఆ అంబికమ్మ ఎక్కడా అని చెప్పి లక్ష్మి అంటుంది. అంబికమ్మనా అని విహారీ అంటూ ఉంటాడు. అదే సార్, అంబిక అని మీ అత్తయ్య పేరు చెప్పారు కదా, అంబిక మేడం అనబోయి అంబిక అన్నాను, ఆవిడెక్కడా అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. అదిగో వస్తుంది, తనే మా అత్తయ్య అంబిక అని చెప్పి విహారీ అంటాడు. హలో మేడం, ఐఎమ్ మహి, న్యూ జాయినింగ్, నా కేడర్ సీఈఓ అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. విహారీ, ఈ అమ్మాయి సీఈఓనా, ఈ అమ్మాయి క్వాలిఫికేషన్ ఏంటి అని అంబిక అడుగుతూ ఉంటుంది. కేడీ రిక్వెస్ట్ మీద ఈ అమ్మాయికి సీఈఓ పోస్ట్ ఇచ్చాను అత్తయ్య అని విహారీ అంటాడు. హలో మేడం,
నా పోస్ట్ గురించి తర్వాత మాట్లాడుదురు, కానీ ఈ అకౌంట్స్ అన్నీ ఏంటి ఇంత తప్పులున్నాయి అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. అకౌంట్స్ తప్పులున్నాయా అని అంబిక అంటూ ఉంటుంది. అవును మేడం, ఒక్క ఫైల్ చెక్ చేస్తేనే మీరు వేసిన అకౌంట్స్ అన్నీ కూడా తప్పుగా కనిపిస్తున్నాయి. ఏంటి మేడం ఇదంతా అని లక్ష్మి అంబికను నిలదీస్తూ ఉంటుంది. ఇదేంటి ఇలా పట్టుకొని నన్ను అడుగుతుంది, నేను విహరి ముందు దొరికిపోతాను కదా అని అంబిక కంగారు పడుతూ ఉంటుంది. అత్తయ్య, ఆ లెక్కలు ఏదో తప్పుగా ఉన్నాయంట, ఒకసారి ఆ అమ్మాయికి లెక్కలు క్లియర్ చేయండి అని చెప్పి విహరి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అంబిక లక్ష్మి దగ్గరకు వెళ్ళి, ఈరోజే కదా నువ్వు ఆఫీస్లో జాయిన్ అయింది, లెక్కల గురించి నీకెందుకే అని అడుగుతూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.